హాయ్ అండి, వెల్కమ్ టు మౌని కిచెన్. ఈరోజు వచ్చేసి మనము చికెన్ పకోడీ చేసుకుందాము. నేను వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి నేను రుచికి సరిపడు సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత బాగా 1 స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ కన్నా తక్కువ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా ఉంటుంది అనమాట మనకి పకోడీ. ముక్కకు కూడా కారం బాగా పడుతుంది, మనం వేసిన మసాలా అంతా బాగా పడుతుంది. స్పూన్ వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను. మరో 1/2 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా. 2 వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. బాగా అన్నీ ఒకేసారి వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు, బాగా ముక్కకు కూడా పట్టదన్నమాట మసాలా. ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ఇది వచ్చేసి పకోడీ ఆల్ మిక్స్ పౌడర్ అనమాట. అన్నీ మిక్స్ అయి ఉంటాయి దీంట్లోనూ. అది వచ్చేసి 3 స్పూన్స్ వేస్తున్నా. చాలు. ఇంకా కొద్దిగా వచ్చేసి మిరియాల పౌడర్ కొంచెం, ఇది ఎక్కువ ఘాట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ ఉంటుంది, ప్లస్ మనకి స్మెల్ కూడా రాదనమాట. చికెన్ కానీ మటన్ కానీ కొద్దిగా స్మెల్ వస్తుంది మనం మామూలుగా చేస్తే. కానీ ఇది నిమ్మకాయ వచ్చేసి 1/2 తీసుకున్నాను. ఇది వచ్చేసి పిండేస్తున్నాను. నిమ్మకాయ వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. 1/2 వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇలా గట్టిగా ఉంది అన్నట్టు ఏమనుకోద్దండి, ఎందుకంటే మనం మొత్తం ఇంకా కలుపుకోవాలి బాగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను నేను ఇలాగా చిన్న ముక్కలుగా. ఇది వేస్తున్నాను. ఒక ఎగ్ ఒకటి తీసుకున్నాను. ఎగ్ పగలగొట్టి వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఎగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది, బాగా కలిసిపోతుంది. మనకి వాటర్ కూడా అవసరం లేదు. కొంచెం పుదీనా వేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా. కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నాను. ఇలా వేసి బాగా లాస్ట్లో ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాం. మనకి ఎంత సేపు మనం ఇలా పెట్టేసుకుంటామో అంత బాగుంటుంది అనమాట కబాబ్ అనేది మనకి. సో నేనైతే మొత్తం అంతా అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ ఇలానే పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని నేను ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట. బాగా వేడి అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వేసేస్తున్నా. చికెన్ ఇందాక పెట్టేసుకున్నాను కదా, అది ఇలా ముక్కలుగానే వేసుకోవాలన్నమాట, విడివిడిగా. చాలా బాగుంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది మనకి. ఇలా సపరేట్ వేసుకుంటే మంచి క్రిస్పీగా చేసుకుంటే, డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సిమ్లో పెట్టేసుకుందాం. మంట అనేది సిమ్లో ఉంటేనే బాగా ముక్క అనేది బాగా డీప్ ఫ్రై అవుతుంది. మనకైతే ఒక పక్క కొద్దిగా బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా ఒక పక్కకు తిప్పేసుకుందాం. 2 వైపులా బాగా కాలుతుంది అన్నమాట. అలాగే వదిలేసినామంటే ఓ పక్కే డీప్ ఫ్రై అవుతుంది, మనకి సరిగ్గా కాలదు. తిప్పేసుకుంటూ కలుపుకుంటే బాగా డీప్ ఫ్రై అవుతుంది. సో మనకైతే బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట. తీసేసుకుంటున్నా నేను. బాగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయాలి.
తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనకైతే వేడి వేడి పకోడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.